నిర్మల్ జిల్లాలోని ఓ ఆలయంలో హుండీ చోరీకి దొండగుల ప్రయత్నాలు కలకలం రేపింది. అర్ధరాత్రి పార్తిపల్లెలోని రాజరాజేశ్వర ఆలయ హుండీని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. చోరీ ఘటన స్థానిక సీసీ కెమెరాలో రికార్డైంది. ఇక హుండీని కారులో తీసుకువెళ్తూ ఉండగా గ్రామ శివారు దాటగానే వెహికల్ టైర్ గుంతలో కూరుకుపోయింది. గ్రామస్తులు అలజడిని గమనించిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. ఇక 3 బృందాలుగా గాలించిన పోలీసులు 2 దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 8-15 రోజుల కింద కూడా ఇదే మందిరంలో గల్ల పెట్టాను. ఇద్దరు సేమ్ ఒక లేడీ ఒక మగ అతను వచ్చి మరి ఆ గల్లను పలగొట్టి దాదాపు 1,50,000 రూపాయలను దొంగలించడం జరిగింది. అది మేము పోలీసు ఇన్ఫర్మేషన్ చేసినాం. వాళ్ళు కూడా ధారాళంగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అది చేస్తున్న మధ్యలోనే రాత్రి 12 గంటలకు పాడి బీకు వచ్చి పాడి బీలో 2 గంటల మధ్యన ఆ గొల్లను పలగొట్టడానికి చూసిండ్రు. మేము ఇంతకుముందు పలగొట్టారు కాబట్టి దాన్ని మేము మంచి తాళాన్ని పక్కడబందీగా వేసినాం. అది పగలలేదు. దాన్ని తీసుకొని ఇద్దరు భార్యాభర్తలు కలిసి బయటకు తీసుకొచ్చి పలగొట్ట చూసిండ్రు. చప్పుడు రావడం వల్ల రోడ్డు మీదకి తెచ్చిండ్రు. అది బండిలో వేసుకొని పోదామన్న ఉద్దేశంతో వాళ్ళు కారు తీసుకుని వచ్చిండ్రు. ఆ కార్లో అది పట్టకపోవడం వల్ల కొందరు పబ్లిక్ అలికడి వినవడం వల్ల వాళ్ళు పారిపోవడం జరిగింది. పోతూ గుండెగాం టర్నింగ్ మధ్యన యాక్సిడెంట్ అయింది. వాళ్ళ బండికి ఆ భగవంతుడే రాజరాజుడే చేయించిండొచ్చు అనుకుంటా. ఆ యాక్సిడెంట్ జరిగినాక మా ఊరి నుండి 2-3 పిల్లలు, ఒక పిల్లడు పత్తి తుక్కడం వల్ల పత్తి బండి మీద కింద పడి దాడి కాళ్ళు ఇరిగిందని బయటకేసుకపోతున్నారు. వీళ్ళ కారు అక్కడ వీళ్ళిద్దరు పడి ఉంటే వీళ్ళ టైర్ ఎక్కించింది. అంతలోనే పోలీస్ ఇన్ఫర్మేషన్ మా గ్రామ యువకులు 100కు ఫోన్ చేయడం వల్ల పోలీస్ అంతా అలర్ట్ కావడం జరిగింది. కుబీర్ పోలీసు వచ్చిర్రు. మా వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళని పట్టుకొచ్చడం జరిగింది.